మంగళగిరి బైపాస్ రోడ్ సమీపంలో ఉన్నటువంటి రత్నాల చెరువులో ఈరోజు తెల్లవారుజాము నుంచే మంగళగిరి పోలీసులు కార్బన్ చర్చ్ నిర్వహించారు. అనుమానిత వ్యక్తులు, అనుమానిత వాహనాలు క్షుణ్ణంగా పరిశీలన చేశారు. ఎలాంటి సరైనటువంటి పత్రాలు లేని దాదాపు 85 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో అనుమానిత వ్యక్తుల నుంచి ఫింగర్ ప్రింట్లు తీసుకున్నారు. అనుమానిత ప్రాంతాల్లో తప్పనిసరిగా నిరంతరం పోలీసు నిఘా ఉంటుందని అడిషనల్ ఎస్పీ ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో తెలియజేశారు. దాదాపు 200 మంది పోలీసు సిబ్బందితో 4 వైపులా రహదారులు మూసివేసి ఎవరిని బయటికి పంపించకుండా ప్రణాళికాబద్ధంగా ఈ తనిఖీలు నిర్వహించారు. లిమిట్స్లో క్యాసో అంటే కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి దాదాపు 120 పోలీస్ సిబ్బంది ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా క్షుణ్ణంగా మార్నింగ్ నుంచి తనిఖీ చేసి ఒక 85 వెహికల్స్ ఏవైతే పత్రాలు లేనటువంటి వెహికల్స్ ఉన్నాయో ఆ వెహికల్స్ కూడా మనం ప్రస్తుతానికి అదుపులో తీసుకోవడం జరిగింది. వాటిని వెరిఫై చేసి తదుపరి చర్య ఎస్హెచ్ఓ గారు తీసుకుంటారు. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రజలతో కూడా ఒకసారి మేము ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ సమస్యలు ఏవైతే పోలీస్ పరంగా ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలు మాకు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే కొంచెం ఇక్కడ రిఫ్రాఫ్గా యూత్ తిరుగుతూ ఉన్నారు, బళ్ళు ఫ్లై చేయడం జరిగింది. అలాగే ఫింగర్ ప్రింట్ డివైజెస్ అంటే మనము మొబైల్ ఫింగర్ ప్రింట్ స్కానర్స్ కూడా వాడి ర్యాండమ్గా పర్సన్స్ని ఎవరైతే ఉన్నారో అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం ప్లస్ చెక్ చేయడం కూడా జరిగింది. సో ఇవన్నీ కూడా అంటే ఇన్కార్పొరేట్ చేస్తూ ఏదో నామకా వాస్తే కాకుండా కొంచెం ప్రాపర్గా జరిగే విధంగా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం, మేము అది ఫీల్డ్ లెవెల్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది.